నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న వైసీపీ అధినేత జగన్. అసెంబ్లీ సమావేశాల్లో జనసేన సామాన్యుడి గొంతుకగా ఉండాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలలను సాకారం చేస్తామన్నారు. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేదే తమ ఆకాంక్ష అని గవర్నర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, సభాపతి అయ్యన్న పాత్రుడు స్వాగతం పలికారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని, మెగా డిఎస్సి దస్త్రంపై సంతకం చేశామన్నారు. అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నాం. కూటమి వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందన్నారు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని, విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలలను సాకారం చేస్తామన్నారు. ఆనరబుల్ చైర్మన్, ఏపీ స్టేట్ Legislative Council, Honorable Speaker, AP Legislative Assembly, and Honorable Members of the State Legislature. It is indeed an honor and privilege for me to address the esteemed joint session of this Legislative Assembly on this momentous occasion of the budget session 2025-26. The people of Andhra Pradesh have bestowed an unprecedented mandate to my government in the assembly elections, reflecting their trust and confidence in the leadership of Shri Narendra Chandrababu Naidu Garu, Honorable Chief Minister, Shri Pavan Kalyan Garu, Honorable Deputy Chief Minister, and the complete support of Shri Narendra Modi Garu, Honorable Prime Minister of India, and the coalition of NDA government. The overwhelming and historic majority bestowed upon this government is not only a resounding testament to people's will, but also a strong statement against the misrule of the previous regime. Let me bring the attention of the August House to my earlier address to this House, where I had spoken about the perilous situation we were in due to misappropriation on all fronts in the previous regime. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ప్రజా సమస్యల విషయంలో రాజీ లేని నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజల తరపున పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చిన తరువాత పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మనం యుద్ధరంగంలో ఉన్నామని, విజయం దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజలకు తోడుగా ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టే అని చెప్పారు. అందుకని ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దు అని, ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరికి నేను భరోసా ఇస్తున్నాను, అండగా ఉంటా అని హామీ ఇచ్చారు. ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదన్నారు.
సమావేశాల్లో జనసేన సామాన్యుడి గొంతుగా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలతో పాటు వారి ఆకాంక్షలను చట్టసభలో వినిపించేలా పార్టీ సభ్యులు చర్చల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో పవన్ మాట్లాడుతూ శాసనసభ సాంప్రదాయాలు మర్యాదను కాపాడుతూ హుందాగా వ్యవహరిద్దామని చెప్పారు. చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ సభ్యులు అసభ్య పదజాలంతో రెచ్చగొట్టిన సమన్వయం పాటించాలన్నారు. భాషా విషయంలో నాదెండ్ల మనోహర్, మండలి బుద్ధప్రసాద్, హరిప్రసాద్ మార్గనిర్దేశనం చేయాలన్నారు. రోజు గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ సంబంధించిన ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరఫున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారికి గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈ రోజుని చాలా ఘనంగా, చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. హాజరు కోసమే జగన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారని తేట తెల్లమైందని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నామన్నారు. వైసీపీ నేతల తీరు అటెండెన్స్ వేయించుకొని వెళ్ళినట్లుందన్నారు. అవినీతి, అబద్ధాల పునాదులపై వైసీపీ పార్టీ పుట్టిందని గతంలో చెప్పిన అవాస్తవాలనే మళ్లీ చెప్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడతారని భావించామని, ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనడం ఎక్కడా చూడలేదన్నారు. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదమన్నారు. సీనియర్లు కూడా జగన్కు వత్తాసు పలకడం దురదృష్టకరమని అచ్చెన్నాయుడు అన్నారు. ఒక పటిష్టమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనం నడుచుకుంటున్నాం. అదేదో ఈరోజు నిన్నో మొన్నో కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ పార్టీలైనా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటున్నటువంటి విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇటువంటి తరుణంలో ఒక రాజకీయ పార్టీ, అవినీతి మీద పుట్టిన పార్టీ, అబద్ధాల పుట్టల్లో నుంచి పుట్టిన పార్టీ నోరు విప్పితే అబద్ధం చెప్పడం, అవాస్తవం చెప్పడం, ప్రజలకి
మభ్యపెట్టడం అలవాటైపోయింది. 2019, 24 ఒక పేపరు, ఒక టీవీ ఉందని, శాసనసభ వేదికగా దొరికిందని చెప్పిన అబద్ధాలే చెప్పి రాష్ట్ర ప్రజలకి నమ్మించాలని ప్రయత్నం చేస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో గమనంలో కూడా తీసుకోకుండా, కనీసం మొన్న ఓటమిని ఒక పరిగణలో కూడా తీసుకుండా అదే అబద్ధాలు, అదే అవాస్తవాలు ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే, ప్రతిరోజు నా టీవీలో, పేపర్లో ప్రచురించుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఉండడం దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. యువత కోసం పనిచేసే వారి కోసం పోరాటం చేసే కెఎస్ లక్ష్మణరావును శాసన మండలికి పంపడం అవసరమని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. 3 సార్లు ఎమ్మెల్సీగా చేసిన లక్ష్మణరావు ఉపాధ్యాయ, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడించారు. బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు గురించి ఆలోచించి యువత సరైన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు లాంటి మేధావులు, పోరాడేవారు శాసన మండలిలో ఉండాలని చెప్పారు. అలాంటి వ్యక్తిపై ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. విలువలు గల వ్యక్తిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు. యువతకు మంచి చేసే యువత సమస్యలపై పోరాడే లక్ష్మణరావు లాంటి వ్యక్తిని శాసన మండలికి పంపాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రం చాలా నిర్ణయాత్మక నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉంది. శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు దాదాపు 3 కోట్ల ప్రజానీకానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించే పట్టభద్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అనేక మంది మేధావులు కానీ శాసన మండలిలో ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది ఎందుకు ప్రాముఖ్యం అన్నానంటే, మనం పెద్దల సభ పెట్టుకున్నాం, రాజ్యసభ కానీ, చాలా రాష్ట్రాల్లో శాసన మండళ్ళు కానీ. ప్రత్యక్ష ఎన్నికలు భారం అయిపోయినాయి. కుల, మత, ధన ప్రలోభాలు, ద్వేషాలు ఎక్కువైన నేపథ్యంలో ఇంటలెక్చువల్స్ని, అలాగే ఉపాధ్యాయుల్ని శాసనమండలిలో పంపించడానికి మంచి అవకాశంగా భావిస్తూ మనం ఈ శాసన వ్యవస్థలో దీన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అప్పుడు ఆ అధ్యాపక వృత్తిని ఎంత నిజాయితీగా చేస్తుంటాడో వాళ్ళ విద్యార్థులు ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ సందర్భంగా కూడా ఆ కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు ఏదో ఆయన ఒక లెక్చరర్గా, ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయినారు కదా, వాళ్ళ బాగోగుల గురించి మాత్రమే ఆయన మాట్లాడే పరిమితం కాల మొత్తం విద్యారంగం. పేరు బండ్ల శ్రీనివాస్. నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని. నేను కేరళలోను, ఢిల్లీలోను వర్క్ చేసి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ రిటైర్ అయిన తర్వాత గుంటూరులో సెటిల్ అయ్యాను. 30 ఇయర్స్ వర్క్ చేశాను. నేను మధ్యలో గుంటూరు అది వచ్చినప్పుడు లక్ష్మణరావు గారి పేరు వింటూ ఉండేవాడిని. ఆయన నేను రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడ ఈ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే టైంలో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆయన చాలా మీటింగ్లు విన్నాను నేను. వెరీ ఇంప్రెసివ్ పర్సన్. మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు భయం పట్టుకుందని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో పాల్గొన్న మంత్రి రవీంద్ర 2 రోజుల క్రితం పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టు భయంతోనే పేర్ని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ప్రక్షాళన స్టార్ట్ అయింది. కృష్ణా జిల్లా ప్రక్షాళన స్టార్ట్ అయిందా? ఉంటారు, ఒక్కొక్కటే అవుతుంది, అన్నీ ఒకసారి అవ్వవు కదా. అన్ని మురుక్కాలకు ఒకసారి తీయలేం కదమ్మా. ఒక్కొక్క కాలం ఒక్కొక్కసారి తీసుకుంటారు. ఒకటి అయిపోయింది, ఒక మురుక్కాలు తీసాం.
మా ఊడికి ఆవేశం వస్తుంది బందరోడికి. వాడు వచ్చి నాది పీక్కుంటా అంటా ఉన్నాడు అంతే. అది వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ రాము గారు ఉన్నారు, ఆయన చూసుకుంటాడు అంతా. చూసారా కళ్ళు మూసుకుని ఆయన అంతా. ఎందుకంటే వాళ్ళు అర్థం కావట్లే. నిన్న కూడా నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అనే టెన్షన్తో, ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నారు. పక్కన ఆడ మనిషి ఉందని కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు. సొంత భార్యనేమో బియ్యంలో ఎరికిచ్చాడు, మావిడిని తీసుకెళ్ళినట్టుగా కూర్చున్నాడు. ఆవిడ ఎందుకు నిన్ను తీసుకెళ్తారా, నేను కంగారు పడమాక, నువ్వే మా టార్గెట్. ఎందుకంటే చేసింది నువ్వు. పేద ప్రజల బియ్యం, అది పేదల రేషన్ బియ్యం. ఆ రేషన్ బియ్యం పెడితే ఆ రేషన్ బియ్యం 8,000 బస్తాలు ఎత్తుకుపోయి డబ్బులు కట్టేశాక నాకేమవుద్ది అన్నట్టుగా కూర్చున్నాడు. దొంగే, డబ్బు కట్టిన దొరవడు అవుతారా? కాబట్టి తప్పించుకోలేరు దాంట్లో. ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో చేయాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, శివరాత్రి పండుగ సందర్భంగా వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలు అన్నీ కల్పించాలని, ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘాట్లలో శాశ్వత చెత్త బుట్టలను ఏర్పాటు చేయాలని, ఘాట్ల పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతూ ఉండాలని, ఘాట్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పున్నమి ఘాట్లో గ్రీనరీ పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో ప్రజలకు ఆహ్లాదపరిచే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ప్రాజెక్టులు తెచ్చే విధంగా అధికారులను చర్యలు తీసుకోమని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే చదువుతో పాటుగా సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన పెంచుకోవాలని బాలమేళా విజయవాడ విభాగ్ ప్రచారక్ నవీన్ చెప్పారు. సేవా భారతి ఆధ్వర్యంలో అభ్యాసిక పేరుతో ఉచితంగా నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్లలో చదువుతున్న విద్యార్థులకు బాలమేళా పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం రాత్రి సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు నవీన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేవా భారతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సాయి కిషోర్ మాట్లాడుతూ, విజయవాడ నగరానికి వరదలు వచ్చిన సమయంలో సేవా సహాయ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సేవా భారతి సంస్థ వైస్ ప్రెసిడెంట్ పత్తి నాగలక్ష్మి మాట్లాడుతూ, విజయవాడ పరిసర ప్రాంతాలలో 186 ట్యూషన్ సెంటర్లలో 5,460 మంది పిల్లలను ఉచితంగా తమ సంస్థ ఆధ్వర్యంలో ట్యూషన్లు చెప్తున్నామన్నారు. సేవికా సమితి ప్రాంత కోశాధికారి పద్మశ్రీ మాట్లాడుతూ, సమాజ సేవ చేయడం అనేది ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని అన్నారు. సేవా భారతి సంస్థ సభ్యులు సుభాశేఖర్, మాధవ్, మాధురి, డాక్టర్ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.
పేరు పత్తి నాగలక్ష్మి. సేవాభారతి విజయవాడకి వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలో ఉన్నాను. అనేక సేవా కార్యక్రమాల్లో ఇదొక పెట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. అభ్యాసికల్ది. ఈ అభ్యాసికలు మనం ఎలాగైతే ఇందాక చెప్పారో వారు 70 అభ్యాసికలు మనకి ఊళ్ళో జరుగుతున్నాయి. రోజుకి 2 గంటల పాటు టీచరు పిల్లలకి విలువలతో కూడిన విద్య అందించి వాళ్ళని ఫిజికల్గా, మెంటల్గా అండ్ సోషల్ హెల్త్ ఆరోగ్యకరమైన వ్యక్తి నిర్మాణం జరుగుతోంది ఇక్కడ. పిల్లలందరూ భవిష్యత్తులో వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని ఆశిస్తూ ఇలాంటి సెంటర్లు మనకి జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ, ఓల్డ్ ఆర్ఆర్పేట, న్యూ ఆర్ఆర్పేట, నులకపేట, మహానాడు కట్ట, సింగినగరు, కృష్ణలంక, వైఎస్ఆర్ కాలనీ, వెంకటేశ్వర నగరు ఇలాంటి వెనకబడిన బస్తీలలో జరుగుతూ ఉంటాయండి. టీచర్స్ అందరికీ ట్రైన్ చేయటము, ఈ టీచర్స్ ద్వారా పిల్లల్ని రేపు వ్యక్తి నిర్మాణం అంటాం మనం. వ్యక్తి నిర్మాణంతోనే సమాజ నిర్మాణం, సమాజ నిర్మాణంతోనే దేశ నిర్మాణం. ఇదే ఆశతో, ఆశయంతో, మోటోతో ముందుకు వెళ్తున్నాము. నా పేరు నవీన్. నేను ట్విల్స్ క్లాతింగ్ ఎండీని. మేము రెగ్యులర్గా ఈ సేవా భారతి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాం. పార్టిసిపేట్ అంటే ట్విల్స్ క్లాతింగ్ తరఫున మేము సిఎస్ఆర్ కింద రెగ్యులర్గా మేము ఈ సేవా భారతి అభ్యాసికల్లో ప్రతి ఇయర్ 30 అభ్యాసికలు, 30 అభ్యాసికలకి మేము స్పాన్సర్ చేస్తాం. మేము రెగ్యులర్గా అభ్యాసికల్ని కూడా విజిట్ చేస్తాం. వాళ్ళు చేసే విధానం, అక్కడ పిల్లలకి అభ్యాసికలు ఎంత యూస్ఫుల్ ఉన్నది మేము ప్రాక్టికల్గా మేము పర్సనల్గా విజిట్ కూడా చేస్తున్నాం. మేము సిఎస్ఆర్ తరఫున, మా కంపెనీ తరఫున మేము చాలా యాక్టివిటీస్ చేస్తాం. కానీ దాంట్లో మాకు అన్నిటికీ నచ్చింది, ఇష్టమైనది సేవాభారతిలో అభ్యాసికల్లో మేము స్పాన్సర్ చేయడం. ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకుంటున్న కేరు, లేదా పిల్లలకి వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్ది చెప్పడం మాకు బాగా నచ్చింది. కాబట్టి మేము రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసి రెగ్యులర్గా మా సిఎస్ఆర్ తరఫున రెగ్యులర్గా మేము డొనేట్ చేస్తున్నాం. సేవాభారతి అనేటువంటిది దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో, అనేక రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నటువంటి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క ప్రేరణతోటి 1990లో ప్రారంభించబడినటువంటి సంస్థ సేవాభారతి. విజయవాడ నగరంలో సుమారుగా 70 ప్రాంతాల్లో ఉపేక్షిత బస్తీలు అంటాము. అంటే పూర్తిగా స్లమ్ ఏరియాస్లో ఉండేటువంటి పిల్లలకి వారి యొక్క చదువుతో పాటుగా దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక ఆరోగ్యాలు, పరిసరాల పరిశుభ్రత వీటన్ని విషయాల్లో అవగాహన కల్పిస్తూ మనం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాళ్ళకు ఉండేటువంటి సుపోషణ పేరుతోటి మన యొక్క ఫుడ్ సప్లిమెంట్ ఒకటి ఇస్తున్నాము. ఎండిఎల్ మస్గౌన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేటువంటి బాంబే సంబంధించినటువంటి సంస్థ ఆర్థిక సహాయంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతి పిల్లలకి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరొకటి ప్రతిపక్షం అని ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుందన్నారు. ప్రజల గొంతుక వినపడాలంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనన్నారు. అందుకే సమస్యలపై ప్రజాక్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేస్తామన్నారు. ప్రభుత్వం చొక్కా పట్టుకుంటామని బొత్స స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ పట్టుబట్టింది. సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సమావేశాలను బాయ్కాట్ చేసిన వారంతా జగన్తో కలిసి అసెంబ్లీ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే అన్నారు. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్త కంఠంతో నినాదించామన్నారు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. కేంద్రంతో మాట్లాడుతున్నామని, ప్రయత్నిస్తున్నామంటున్నారే తప్ప పట్టించుకోవడం లేదన్నారు. మిర్చికి వెంటనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. 9 నెలలు గడుస్తున్నా సూపర్ 6 హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. అందుకే సమస్యలపై ప్రజాక్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని, ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీస్తామని బొత్స స్పష్టం చేశారు. ఈరోజు శాసనసభలో మా పార్టీ తరఫున మేము అందరం కలిపి ముక్త కంఠంతో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా ముక్త కంఠంతో ఒక డిమాండ్ చేశాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం.
ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం, మేము కోరాం. ఇవాళ కోరి దాంతోపాటు ఇవాళ మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ ఆక్రందనలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చియార్డుకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చెమ్మకుట్టినట్లేదు, నమ్మకం నిలెత్తినట్టు అలా కూర్చున్నారు. ఎప్పుడైతే మేము వెళ్ళామో, ఎప్పుడైతే చూసాం ప్రజలతో అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఒక క్లారిటీ రాలే. ఓటమి భయంతోనే పాలకపక్షం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై అసత్య ప్రచారాలు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం మండిపడ్డారు. శాసన మండలి రికార్డులను పరిశీలిస్తే లక్ష్మణరావు పోరాట పటిమ అర్థమవుతుందన్నారు. అలాంటి వ్యక్తిపై మరొకరి కాళ్లు పట్టుకున్నారంటూ అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. ఆయా వర్గాల సమస్యలపై శాసన మండలిలో లక్ష్మణరావు అలుపెరగని పోరాటం చేశారన్నారు. అలాంటి వ్యక్తిపై మరొకరి కాళ్లు పట్టుకున్నారంటూ అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. సొంత ప్రయోజనాల కోసం పాకులాడే వారికే మరొకరు కాళ్లు పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నారు. నామినేషన్ సమయంలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన పాలకపక్షం అభ్యర్థి ఆ ధైర్యం కోల్పోవడంతోనే అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని విమర్శించారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు ముంగిట్లోకి వచ్చేసాయి. ఒక రకంగా ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి, ఒక రకంగా ఎన్నికలు చాలా చిన్నవి. ప్రత్యేకమైనవి ఎందుకంటే 3,34,000 మంది పట్టభద్రులు ఓటేస్తున్నారు ఈ ఎన్నికల్లో. అంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఆచితూచి ఆలోచించగలిగినటువంటి వాళ్ళు పాల్గొనేటటువంటి ఎన్నికలు ఇవి. చిన్న ఎన్నికలను ఎందుకంటున్నానంటే దీనివల్ల ఏమీ పెద్దగా రాజకీయ ప్రభావం ఉండదు. ఈ పార్టీకి ఆ పార్టీకి కూడా లబ్ధి కలగడమో నష్టం కలగడమో అనేటటువంటివి ఏమీ ఉండవు. కానీ ఇంతమంది విద్యావంతులు పాల్గొనేటటువంటి ఎన్నికలు హుందాగా గౌరవప్రదంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాల మీద చర్చ జరిగేటట్టుగా లోతైనటువంటి అవగాహన ఓటర్లు కూడా కలిగించేదానికి ఉపయోగించుకునేటట్టుగా జరగాలని ఎవరైనా కోరుకుంటారు. టీచర్ల ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికలు డిఫరెంట్గా జరగాలి. డిఫరెంట్గా ఉండేవాళ్ళు పోటీ చేయాలి. అసలు ఆ ఎన్నికలు జరిగే క్రమము ప్రచారము కూడా డిఫరెంట్గా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు కొంచెం దీనికి భిన్నమైనటువంటి వాతావరణము గత 5-6 రోజుల్లో కనపడింది. మేము వరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఏ పరిస్థితుల్లోనూ ఎన్నికల కంటే విలువల్ని ప్రధానంగా చూస్తాం. ప్రత్యర్థుల మీద దూషణభూషణాలకు మేము దిగము, నిందలు వేయము. ప్రధానమైనటువంటి అంశాలు ఏవో వాటిని గురించే మాట్లాడతాం. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో విద్యారంగం అస్తవ్యస్తంగా మారిపోయింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కేసులో కోర్టు కీలక తీర్పునిచ్చింది. వల్లభనేని వంశీని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం 3 రోజులు కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించాలని సూచించింది. అలాగే వంశీకి వెస్టర్న్ టాయిలెట్, మంచం సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
గిరిజనుల కోసం నిరంతరం పనిచేసిన తనను రాజకీయ కుట్రలో భాగంగా స్పా కేసులో అన్యాయంగా ఇరికించారని మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్ ఆరోపించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక గిరిజన బిడ్డగా తాను చేస్తున్న పనులు అందరికీ తెలిసేలా ఆ యూట్యూబ్ ఛానల్తో సంప్రదింపుల కోసం వెళ్లానని, అంతే తప్ప స్పా ఉందని కూడా తెలియదన్నారు. తన దగ్గరికి సివిల్ డ్రెస్ లో వచ్చిన వ్యక్తి ఎదురుగా వచ్చి పోలీసులు వస్తున్నారని, ఏది పడితే అది అడిగి ఇబ్బందులు పెడతారని చెప్పి మంచం కింద ఉంచారన్నారు. అక్కడ ఆ అమ్మాయిని నన్ను కావాలని తనను మంచం కింద ఉంచిన వ్యక్తే వీడియో తీశారని ఆరోపించారు. తన వీడియోను విడుదల చేసి రాజకీయ కుట్రగా వాడుకున్నారని, తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాలని కోరారు. నా పేరు వడిత్యా శంకర్ నాయక్ సార్. నేను గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్, గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా దాదాపుగా 2 దశాబ్దాలుగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క సామాజిక హక్కుల కోసం నేను రాజకీయాలకు అతీతంగా మరి పనిచేసినటువంటి వ్యక్తిగా, మరి ఈ మధ్య కాలంలోనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఎస్టీ కమిషన్లో మరి మైదాన ప్రాంతం నుంచి కమిషన్ సభ్యుడిగా 3 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందు వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే మొన్న శుక్రవారం నాడు మరి విజయవాడ నడిబోర్డున ఉన్నటువంటి గురునానక్ కాలనీలో మరి అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఒకటి గురునానక్ కాలనీలో మరి ఒకటి సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టూడియో 9 అనేది ఉందని నాకు అప్పుడప్పుడు మిత్రులు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు. నేను శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నేను ఆ రూట్లో మరి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ని, ఆ ఛానల్ని కూడా నేను చూడడం జరిగింది. మరి అక్కడ రోడ్డు మీద బండిని ఆపి మరి ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి స్టూడియో 9 ఆఫీస్ ఎక్కడ ఉందంటే అక్కడ కొంతమంది మిత్రులు రోడ్డు మీద ఉన్న వాళ్ళు పలానా చోటు ఉందని చెప్పడం జరిగింది. నేను అక్కడ వెహికల్ దిగి అక్కడ వెళ్ళి డోర్ ఒకసారి డోర్ని ఓపెన్ చేద్దామంటే లాక్లో ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న వైసీపీ అధినేత జగన్. అసెంబ్లీ సమావేశాల్లో జనసేన సామాన్యుడి గొంతుగా ఉండాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చట్టసభల్లో మాట్లాడే భాష, వాడే పదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.